హాయ్ గైస్, మన అమరావతి ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా? ఈ వీడియోలో నేను మీకు అమరావతిని అయితే చూపించబోతున్నాను. అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుందని కొంతమంది అంటారు, అసలు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అంతా బిల్డప్ అంటున్నారు. అసలు ఇప్పుడు అమరావతి ఎలా ఉంది, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, అసలు మొత్తం ఒకసారి అమరావతిని ఒక లుక్ వేద్దాం. మొత్తం 33,000 ఎకరాల్లో డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, అక్కడ కాలేజెస్ వచ్చాయా లేదా, అసలు ఐటీ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందా, అసలు కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా, అసలు అమరావతి ఎలా ఉంది అనేది ప్రతి తెలుగోడికి, అలాగే ప్రతి ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకి మన అమరావతి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే అమరావతి మన రాజధాని, అమరావతి మన హార్ట్ మన రాష్ట్రానికి. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. అసలు జరుగుతుందా లేదా, అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడుకుందంటే ఒకసారి మీకు విజువల్స్ కూడా ప్లే చేస్తాను. సో విజువల్స్ చూస్తా, ఒకసారి అయితే మీరు కూడా అమరావతిని చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి రోడ్లు, అమరావతి, ఇది నిజంగా నేనే నమ్మలేకున్నా. 3-వే లైన్ ఉంది, క్లియర్గా ఉంది. బట్ ట్రాఫిక్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి చూస్తే మీకు పక్కన చెట్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా కానీ డెవలప్ అయితే మొత్తం మనకు రాజధాని సెట్ అయిపోతుంది. విశాలంగా ఉన్నాయి రోడ్లు, ఇంత బాగున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అయితే గవర్నమెంట్ పక్కాగా కానీ ప్లాన్ చేస్తే అమరావతి అయితే మన అందరికి తిరుగుండదు. సో మనకు రాజధాని లేని బాధ అయితే తీరిపోతుంది పక్కగా. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది కదా, ఇది రీసెంట్ ఫుటేజే. నేను చూసినప్పుడు షాక్ అవుతున్నా నేనే. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి మన క్లారిటీ, మనకి ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంటే ఆ ఏరియాలో రోడ్ వర్క్స్ అన్ని బాగా జరుగుతుంటే మనకి వేనే కదా వెళ్ళడం ముఖ్యం. కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మేబీ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి బ్లాక్సా ఏంటనేది మనకు తెలియాలి. కానీ బట్ మనం ఒక కామన్ ఆడియన్స్గా చూస్తే ఇక్కడ అపార్ట్మెంట్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 15 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అయితే మనకి ఇంకా ఎక్కువే ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా రోడ్స్ అయితే ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుందేమో. అలాగే విట్ యూనివర్సిటీ, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ 2 కాలేజెస్ కూడా వచ్చాయని నిన్న న్యూస్. అవి కూడా ఉన్నాయో లేదో ఈ ఫుటేజ్లో చూద్దాం. ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్ని మనం చూస్తుంటే ఎవరైతే అమరావతి క్యాపిటల్ కోసం ల్యాండ్ ఇచ్చుంటారో వాళ్ళ కోసం నిర్మించిన ఇల్లులాగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇది మన అమరావతినా? అంత నమ్మశక్యంగా లేదు, కానీ డెవలప్మెంట్ అయితే జరిగింది గైస్. సో ఇది అమరావతి ఫుటేజ్ మీకు వీడియోలో వెళ్ళే కొద్దీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లాంగ్ షాట్, డ్రోన్ షాటు అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 to 40% డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో డెవలప్మెంట్ జరగలేదు అనే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో లైక్ చేస్తే మన అమరావతి గురించి కూడా అందరు ఎక్కువ మంది తెలుసుకుంటారు. అసలు కామెంట్ చేయండి. సో అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్, వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ గైస్. మనం ఏదైతే అమరావతి అనగానే మనకి బుద్ధుడి విగ్రహం గుర్తొస్తుంది కదా, ఇక్కడ చూడండి ఈ విజువల్స్ రియల్లీ అసలు ఆసమ్. ఇక్కడ మనం మీరు బుద్ధుడితో పాటు చుట్టూరు కూడా చూడండి. ఇక్కడ మనం ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనకి అమరావతికి బుద్ధుడి విగ్రహం. అలాగే ఇక్కడ మీరు చూస్తే చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ అంత డెవలప్మెంట్ జరిగింది, క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే బ్రిడ్జ్ ఉంది, ఏదైతే బ్రిడ్జికి సంబంధించిన వర్క్ జరుగుతుందో అది కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చాలా పెద్ద నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ జరిగితేనే ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వస్తారు. ఎందుకంటే రోడ్వే బాగున్నప్పుడే కదా అన్నీ జరిగేది. సో రోడ్ల పరంగా అయితే మనం హ్యాపీ ఫర్ షూర్గా. బట్ మీరు కూడా కామెంట్ చేయండి, మనకి అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే క్లియర్గా పూర్తిగా కాలేదు కానీ జరుగుతుంది. సో డెవలప్మెంట్ అయితే అవి ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది గైస్. మీరు చూస్తే ఇక్కడ టీటీడీ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అమరావతిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది. భక్తులు కూడా వెళ్తూ ఉన్నారు. అమరావతికి వెళ్తే మనం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. సో అదే టెంపుల్ని ఇక్కడ మీరు బయట నుంచి విజువల్స్ చూడండి ఎలా ఉందో గైస్. ఇదేంటి, అమరావతినా? నిజంగా షాకింగ్. అసలు కాలేజ్లా ఉంది. చూద్దాం కాలేజ్ డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, VIT అని మీరు గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. నేను చెప్తున్నాను, పేరు కూడా వచ్చింది చూడండి, విట్ ఏపీ, వేలూరు, చెన్నైలో తోప్ కాలేజ్. ఒకప్పుడు ఈ కాలేజ్లో సీట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను నేనైతే. సో ఇప్పుడైతే మన ఏపీకే వచ్చింది. సో విట్ వాళ్ళే ఏపీ అని కూడా మెన్షన్ చేస్తారు. ఇది అమరావతిలో ఉంది కదా ఈ కాలేజ్. ఇప్పుడు మన వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది మన ఆంధ్రాలో చదువుకునే వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలు లేవని చెన్నైకి వెళ్తున్నారు డొనేషన్లు కట్టి. బట్ మన ఏపీలోనే ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ మీకు విజువల్స్లో అన్నట్టు కొట్టండి విట్ ఏపీ అని కొట్టి అమరావతిని కొట్టి మీకు డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీరు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండండి, ఇవన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకోవాలి. ఇది ఎస్ఆర్ఎం. ఇందాక మనం విట్ చూసాం, ఇప్పుడు ఎస్ఆర్ఎం చూస్తున్నాం. ఇదండి ఎస్ఆర్ఎం బ్రాండ్. చూడండి నేను సైడ్ జరుగుతాను, బ్రాండ్ ఎస్ఆర్ఎం కాలేజ్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ. సో వాళ్ళు మెన్షన్ కూడా చేశారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనే కాకుండా పక్కన మన ఆంధ్రప్రదేశ్ కూడా ఏపీ మెన్షన్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్. సో త్వరలోనే అమరావతి AI స్మార్ట్ సిటీగా మారబోతుందని అయితే నేను న్యూస్ చూశాను. అలాగే ఇవన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఈ కాలేజ్ హాస్టల్ బ్లాక్స్లా ఉన్నాయి. మనకు పిల్లలందరూ ఉన్నారో అర్థమైపోతుంది మీకు.
చూడండి బిల్డింగ్స్ చూడండి, ఇది మన అమరావతి. ఎవరైనా అమరావతి గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో పంపించండి, చూసుకుంటారు. గైస్ ఇది మెయిన్ పార్ట్. ఇక్కడ చూడండి జేసీబీలు వర్క్ చేస్తున్నాయి, మొత్తం ఖాళీ ప్లేసు. సో మొత్తం అంతా చదువు చేయడం అయితే మనకు క్లియర్గా జరగచ్చు. సో ఇవి చూస్తే మీకు అర్థమైపోతుంది డెవలప్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అనేది. చూసారు కదా అమరావతి వీడియో, మీకు ఎలా అనిపించిందో ఒకటి కామెంట్ చేయండి. డ్రోన్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతున్న విషయం అయితే నిజం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా డౌట్ ఉన్నా, ఎవరైనా అమరావతి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనం రోడ్లకి అయితే టిక్ పెట్టచ్చు, అలాగే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ కూడా టిక్ పెట్టచ్చు, అలాగే యూనివర్సిటీస్ కూడా వచ్చేసి గైస్ టిక్ పెట్టచ్చు. సో ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతూనే ఉంది. బట్ ఎంత త్వరగా అయిపోయి మన అమరావతి మనకి అంత త్వరగా మనకి డెవలప్ అయిపోతేనే మనం అందరం వెయిట్ చేస్తాను ఈగర్గా. మరొక 3 to 4 years అయితే అమరావతి డెవలప్ జరగాలని కోరుకుందాం. అలాగే మన గవర్నమెంట్ చేయాలని కూడా చూద్దాం. సో అది ఈ వీడియోకి ఇంతవరకు. అమరావతి గురించి మరొక అప్డేట్తో కలుద్దాం. అంతవరకు బై, థ్యాంక్స్.